చిత్తూరు జిల్లా తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అధికారులకు చెమటలు పట్టించారు. రైతు బజార్లు, ఎండియు వాహనాలు, ప్రజా పంపిణీ చౌక డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అవకతవకలను గుర్తించిన నాదెండ్ల మనోహర్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక బుర్రిపాలెం మార్కెట్లో ఏర్పాటు చేసిన రాయితీ బియ్యం, కందిపప్పు స్టాల్స్ను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఆ సమయంలో దుకాణదారుడు లేకపోవడంతో అతన్ని పిలిపించి షాప్ తెరిపించారు. లోపల ఉన్న బియ్యం, కందిపప్పు నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలో బియ్యంలో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు గుర్తించిన మనోహర్ అధికారులను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతు మార్కెట్లో కూరగాయల ధరలను పరిశీలించారు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం సరుకుల పంపిణీకి ఉపయోగిస్తున్న ఎండియు వాహనాలను కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనం వద్ద ఉన్న లబ్ధిదారులతో మాట్లాడారు. అక్కడ ఉన్న లబ్ధిదారులకు మించి ఆపరేటర్ వద్ద రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించి ఆయన్ను ప్రశ్నించారు. ఆపరేటర్ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు మంత్రి సూచించారు. ఇకపై అధికారులు తమ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు.